నేను నిన్నే నమ్ముకున్నాను. నాకు విజయం ప్రసాదించిన విఘ్నేశ్వర. మీ ముగ్గురు ఆ పక్కకు మాత్రం పోకండి. అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. పోలీసులా? దేవి, మన లవ్ ఈ విధంగా బస్ స్టాప్ లోను బీచ్ లోనూ సాగవలసిందేనా? ఇక మన పెళ్ళే తగదంటావా? మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదే. ఏ? ఎల్లుండి ఏలూరు నుండి ఒకరు పెళ్లి చూపులకు వస్తున్నారు. అయ్యో, ఆ తర్వాత ఏముంది? విధి లేక వాడిని కట్టుకుని పడమటికి పోయి రైల్లో పోవాల్సిందేగా. అయితే నేను తూర్పుకెళ్ళి రైలు ఎక్కవలసిందేనా? దేవి, నాథా, దేవి, నాథా, దేవి, నాథా, దేవి, నాథా. షార్ట్ కట్. మిస్టర్ చంద్రకుమార్, నేను ఇప్పుడు నటించిన విధంగా అందంగా ఒకే టేక్ లో ఓకే చేయాలి. మసాలా వేస్తాం. మసాలా వంటకుండా చూడు. మా వాళ్ళయ్యా, ఇక్కడ అన్ని ఏర్పాటు చేసి నన్ను పిలువు. బాయ్. ఎవడరా అక్కడ? ప్రొడ్యూసర్ పిలుస్తున్నారు, రారా? ఓ జ్యూస్ తీసుకురారా. ఇంతమంది మధ్యలో తాగితేనే బాగుంటుంది, ఒక్కడనే తాగడానికి మనసు రాదు. మా వాళ్ళయ్యా, జ్యూస్ పంపిస్తా సార్. దేవాలా, కొత్తగా పని మనిషిని పెట్టావా? ఏ, ఆవిడికి ఫోన్లో మాట్లాడడమే తెలియదే. మీరెప్పుడు మాట్లాడారు? నిన్న రాత్రి 11 గంటలకి అర్జెంటుగా ఒక విషయం మాట్లాడదామని. అమ్మగారు పడుకున్నారు, లేపడానికి వీల్లేదనేసింది. అదేం కుదరదు, లేపు అని గద్దించారా? ఆ మాట నీకెలా తెలిసింది? మా ఇంట్లో పని మనిషి ఎవరు మాట్లాడలేదు, నేనే మాట్లాడాను. బాగుంది. ఏం సార్, 11 గంటలకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తారు ఎందుకు? దేవిబాల, ప్రేక్షకుల నుండి నాకు లెటర్స్ వస్తున్నాయి. ప్రతి పిక్చర్లోనూ దేవిబాల మీరు ఆలుమగలుగా నటిస్తున్నారే, జీవితంలో కూడా అలా కాకూడదా అని. వాళ్ళకి ఈ రోజే జవాబు ఇవ్వండి. ఏమని? దేవిబాల కీలుబొమ్మేం కాదు, ఆవిడికి కొన్ని ఆశయాలున్నాయి. ఐఎమ్ 10% అన్ఫిట్ అని రాయండి. నిజంగా నీకు నా మీద ప్రేమే లేదా? అభిమానం ఉంది, భయం ఉంది, భక్తి ఉంది, కానీ అనురాగం లేదు. అది ఎప్పటికీ రాదు. మరి జీవితాంతం నేను బ్రహ్మచారిగా ఉండిపోవాల్సిందేనా? అది మీ ఇష్టం. దేవిబాల, నా బంగారు కొండ. మమ్మీ రా, తగిన సమయానికి వచ్చావు. ఏమిటమ్మా? ఈ సొద తట్టుకోలేకపోతున్నాను. సొదా ఎవరమ్మా? రండి. ఏ బాయ్, మన పాపాయి అమ్మొచ్చారు. చేయలేరా? అమ్మా కూర్చోండి. అలా నిల్చుంటే నాకు బాగా ఉంటుంది. రేపు పాపాయికి ఏమి సీనో తెలుసా? ఇదిగో ప్రొడ్యూసరు, రేపు షూటింగ్ ఆపాలి. ఎందుకమ్మా? రేపు పాపాయికి బర్త్డే. అదేమిటి, బర్త్డే చేసి 6 మాసాలు కూడా కాలేదే, ఏడాదికి ఒకసారిగా వస్తుంది. మళ్ళీ ఫంక్షన్ లో చదువులు అవి ఏమైనా ఉంటాయా? తప్పకుండా ఉంటాయి. పోయినసారి వెండి బిందె పట్టుకొచ్చారు, అప్పట్లాగే ఈసారి ఏం తెమ్మంటారు? వెండి అండా పట్టుకురండి. అండా? దానిండా పన్నీరు పోసుకోవడానికి పెద్ద చెంబు తీసుకొస్తాను, శుభ్రంగా స్నానం చేయండి. పట్టుకురండి. అబ్బబ్బబ్బా, కాస్త ఆపుతారా? ఇదిగో వినండి సార్, రేపు నా పుట్టినరోజు సింపుల్ గా చేసుకుంటాను. మిమ్మల్ని, హీరో గారిని, ముఖ్యమైన వాళ్ళనే పిలవబోతాను. ముఖ్యమైన వాళ్ళంటే బాలు ఉంటాడు. వారు రాకపోతే నేను ఫంక్షన్ జరుపుతానా? ఏం బాలో, ఏం బర్త్డేవో. అమ్మా, రేపు షూటింగ్ కి రైల్వే స్టేషన్ కి 5,000 రూపాయలు కట్టారమ్మా. ముందు షూటింగ్ కౌన్సిల్ చేయండి సార్. పెద్ద 5,000 రూపాయలు పాప బర్త్డే కంటేనా? సరేనమ్మా, అప్పుడు 5,000 గంగపాలే. ఎవరయ్యా ప్రొడక్షన్ మేనేజర్ గారు? ఇక్కడి నుంచి అవుట్డోర్ యూనిట్ వాళ్ళని పోవద్దని చెప్పు. వాళ్ళు వ్యాన్ దగ్గర 500 ఇమ్మంటారు. ఇదిగో మావడయ్యా, కథ మార్చేయి. రైల్వే స్టేషన్ వద్దు, జట్కా సైడ్ లో పెట్టాయి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. బాలు గారు ఫోన్ చేశారు. వరద బాధితులకు 20,000 ఇమ్మన్నారు. చెక్ బుక్ తీసుకొచ్చారా? తెచ్చానమ్మా. ఆగవే, ఆ బాలు ఏమనుకుంటున్నాడు అసలు? మన డబ్బంతా పిచ్చి పిచ్చిగా ధారపోస్తున్నాడే. ఇంతకు ముందు కూడా అనాథాశ్రమానికి 10,000 రూపాయలు ఇప్పించేశాడు. వాడు అబ్బసం అనుకుంటాడా? నువ్వు ఊరుకోమ్మా. బాలు గారి విషయంలో మాత్రం అడ్డు రాకు. రండి సార్, రండి. వీరు నాకు బాగా కావలసిన వారు. సొంత ఊరు నక్క బొక్కల పాడు. నక్క బొక్క పాప. అంత సులభంగా తిరగలింది ఆ పేరు మీ నోటికి. ఎంతో చెప్పలేనంత ఆస్తుంది. గోదావరి జిల్లాలో 400 ఎకరాల మాగాణి ఉంది, 300 ఎకరాల ఎస్టేట్ ఉంది. లెక్క పెట్టలేని ఆస్తులున్నాయి, అంతకు మించిన వ్యాధులు ఉన్నాయి. తీపి గీపి తినకూడదు, గోధుమ అన్నమే తినమని డాక్టర్ చెప్పాడు. ఆ ఆస్తి అంతా ఎలా ఖర్చు పెట్టాలి, దాన ధర్మాలు చేయడానికి మనసు రాదు. ఏం చేద్దామయ్యా అని నన్ను సలహా అడిగాడు. ఓ పిక్చర్ తీయండి అన్న. చక్కని ఐడియా. దేవిబాల హీరోయిన్ గా నటిస్తేనే నేను పిక్చర్ తీస్తానండి. 50,000 రూపాయలతో వచ్చాడు. ఇదిగో, ఇది అడ్వాన్స్ గా ఉంచుకోండి. రేటు మీ రూమ్ లో మాట్లాడుకుందాం. ఇప్పుడు డేట్ మాత్రం ఇవ్వండి. అమ్మా, ఆ పెట్టే వారికి ఇచ్చేయమ్మా. సార్, రేటో డేటో ఏమైనా బాలుగారితోనే మాట్లాడాలి. ఎలాంటి పిక్చర్ అయితేనే? బాలుగారు అనుమతి లేకుండా నేను ఒప్పుకోలేను. ఏమిటమ్మా బాలు సార్ అని పలవరిస్తారు?
అవకాశాలు వచ్చే టైంలో మీరు ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. సార్ మీరేం గాబరాపడకండి. పిల్లిని ఎలకని పెట్టి నేను పిక్చర్ తీస్తాను. పిల్లి మీ ఇంట్లో ఉంది, ఎలక మా ఇంట్లో ఉంది. వాటికి రేటు డేటు గొడవ లేదు. నేను ఒక కథ చెప్తున్నాను. మీ ఇంటి పిల్లిని మా ఇంటి ఎలక ప్రేమించింది. రెండింటికి కుక్క వెళ్ళి పుట్టింది. జనం ఒప్పుకుంటారండి? ఏమిటండి, జగన్మోహన్ పిక్చర్లో ఆడమేక పాము మాట్లాడుకున్నాయి కదా, ఒప్పుకోలేదా? ఒప్పుకుంటే ఓహో డబ్బులు వస్తాయి. ఒప్పుకోలేదంటే డబ్బాలు వస్తాయి. రండి క్లైమాక్స్ చెప్తాను. మిస్టర్ సత్యమూర్తి, ఈ చెక్కు బాలు గారికి అందించండి. సరేనండి. అలాగే రేపు ఎలాగైనా సరే నా పుట్టినరోజుకి రమ్మని చెప్పండి. అలాగేనమ్మా. ఇది తీసుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. సత్యమూర్తి, హ్యాపీ బర్త్డే టు యు. ఏమిటయ్యా వెటకారంగా ఉందా? ఉదయం నుంచి అలా అడగటం అలవాటు అయిపోయింది. ముందు నేను తీసుకోండి. బాలు గారు ఇంకా రాలేదే? వస్తానని ఫోన్ చేశారు, ఇంకా రాలేదు. అని ఊరుకుంటారా? మళ్ళీ మరోసారి ఫోన్ చేయండి. సరే చేస్తాను. వాట్ ఈస్ దిస్ మిస్టర్ బుషయ్య? టైం అయింది, ఫంక్షన్ ఇంకా మొదలు పెట్టలేదు. ఏది దేవిబాల్ ఎక్కడ? 1 minute. దేవిబాల్ ఏది? షూటింగ్ ఆఫీస్ వచ్చేసాం. ఫంక్షన్ టైం అయింది, దేవిబాల్ పిలవండి. నన్ను ఏం చేయమంటావు? అమ్మాయికి ఎన్నిసార్లు చెప్పినా బోధపడదు. బాలు రావాలి బాలు రావాలి అంటుంది. ఓహో, బాలు వస్తేనే ఫంక్షనా? మేమంతా మనుషులం కదా, వెరీ ఇన్సల్టింగ్. కోపం తెచ్చుకోక. చంద్రకుమార్, దేవి బాల మనసులో బాలుకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మరి అలాంటప్పుడు మనం ఎంత ఆరాటపడ్డా ఏమీ జరగదు. బాలు వస్తేనే కేక్ కట్ అవుతుంది, మనకు ముక్క దక్కుతుంది. నమస్కారం సార్. రండి సార్. రండమ్మా రండి. నమస్కారం. నమస్కారం. రండి సార్. నమస్కారం. 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 చల్లగా ఉండమ్మా. చిరంజీవ. దేవిబాల, మొదట పెద్దవాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకో. అదంతా ఉదయాన్నే అయిపోయింది. కట్, తొందరగా కేక్ కట్. షూటింగ్ పోవచ్చు కదా. దేవి బాల, బాలు గారు చేశారుగా, ఫంక్షన్ ఆరంభించవచ్చు కదా. రండి. ఇక్కడున్న చాలా మందికి బాలు గారు ఎవరో తెలియదు. అతి సామాన్యురాలైన నన్ను దేవి బాలగా చేసిన దైవం వీరే. అయ్యో, నా మీద ఉన్న మర్యాదతో ఈమె కొంచెం అధికంగా పొగుడుతోంది. ఈమె ఒక గొప్ప స్టార్ కావడానికి కారణం ఈవిడ చూపించిన ఓర్పు, సామర్థ్యమే. ఇదిగో కమల, ఒక చిన్న ప్రజెంటేషన్. బంగారు చిలకేనో పలికేనో ఏమ్మా, పైన అమ్మాయి ధామ్ ధీమ్ అంటుంది, కిందికి పెట్టులు అవుతున్నాయి. నన్ను ఎలా టిఫిన్ చేయమంటావు? పాటిల్లు కదా బా, నువ్వే కాదు జరిపిస్తుందిగా. మరే ఈ కొబ్బలో ఉండకపోతే ఇల్లే మార్చుకోవచ్చుగా. పలికేనో వలపంతా కురిపించి కురికేనో, అది అందాల నెమలల్లే ఆడేనో. తాం కిటకిట తై తత్త హత్త తై, తాం కిటకిట తై తత్త హత్త తై, తాం సకటి మిసక జడు సకటి మిసక జడు సకటి మిసక జడు సకటి మిసక జడు సకటి మిసక జడు. నాట్యమయ్యని ఆగవమ్మా. నీ అడుగుల చప్పటికి గోడలకు నొసలు రాలిపోతుంది. నువ్వు ఇంకా ఆడుతుంటే బిల్డింగే పడిపోతున్నావు. సొన్నం పెట్టులు రాలిపోతే వెళ్ళి ఓనర్తో చెప్పండి. మేము మీలా కాస్త ప్రతి మాసం కరెక్ట్ గా అద్దెస్తున్నాం. నా ఇష్టం వచ్చినట్టు ఆడతాను. ఇదిగో అమ్మాయి, నా బాడీ విషయం మాట్లాడడానికి నువ్వేమన్నా ఇంటి వానరవా? ఇంకోసారి అలా మాట్లాడితే ఏమవుతుందట? మా అమ్మని పిలుచుకొస్తాను. పోయి పిలుచుకోవే చూద్దాం. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నారు, గోడలు పడిపోతాయని కూలిపోతాయని నన్నే బెదిరిస్తున్నారే. ఏమిటి పెద్ద ఫిల్మ్ స్టార్ లో పోజు పెడుతున్నావు? అవునయ్యా, ఒక రోజు నేను సినిమా స్టార్ నై ఇదే బిల్డింగ్ ను కొని
మిమ్మల్ని తరిమి తరిమి గంటకుంటే నా పేరు కమలే కాదు. పోవే. పో వేనా? ఏం చేస్తావే? ఏం చేస్తావు? వేనా నిన్ను పిల్ల ఎలా క్యాచ్ పడ్డానో చూసావా? పెద్ద గవాస్కరవా నువ్వు? నువ్వు సినిమా స్టార్ అయినప్పుడు నేనెందుకు గవాస్కర్ కాకూడదు? ఏమంటున్నావు? ఏమిటి కడతా కదా? చూడమ్మా, నేను డాన్స్ ఆడకూడదట, గోడలు పడిపోతాయని ఒకటే అల్లరి పెడుతున్నారు. అమ్మాయి ఇష్టం వచ్చినట్టు ఆడుతుంది, అడగడానికి నువ్వెవరు అంట. అమ్మాయిని పెద్ద సినిమా స్టార్ని చేయాలని నేను డాన్సులు నేర్పించి నా పాటలు పడుతుంటే నువ్వు వచ్చి చెడగొట్టావా? ఏమయ్యా ఈ ఇంటికి అడ్డ ఇస్తున్నారయ్యా? నువ్వు ఇస్తున్నావా? మేమే ఇస్తామా? మేము ఆడతాం పాడతాం, మా ఇష్టం. అడగడానికి నువ్వెవరు అంట. పోవయ్యా, కింద వాళ్ళకి పై వాళ్ళతో ఏం పని? పోవయ్యా, వచ్చాడు పెద్ద మనిషి. నీ అమ్మాయి నయంలా ఉందే. అమ్మా రావయ్యా, పైకి వస్తున్నా, ఇక్కడ గడబడంతా విని నక్కి వచ్చాను. అలాంటిదే లేదులే. ఏమయ్యా, డైరెక్టర్ కనపడ్డారా? ప్రొడ్యూసర్లు చూసావా? మన పాప గురించి ఏమన్నారు? ఫోటో చూపించాను. మన అమ్మాయికి ఫేస్ కట్ సరిగ్గా లేదన్నారమ్మా. ఏమిటి ఏమన్నారండి? ఫేస్ కట్ సరిగ్గా లేదన్నారు. ఫేస్ కట్ మాత్రమే సరిగ్గా లేదన్నారా? అమ్మా చూడమ్మా, వాడి సంగతి నాకు వదిలేయమ్మా. ఏమయ్యా, అడ్డమైన గాడిదలు రెడిపోయి ఎందుకయ్యా అమ్మాయి ఫోటో చూపించావు? ఇదిగో చూడు, చక్కని డైరెక్టర్ ని ప్రొడ్యూసర్ ని పట్టి అమ్మాయి ఫోటో చూపెట్టి కబురు పెట్టు. పో, వీడో పెద్ద నాసగాడు. అరే బాలు, అయ్యో బాబోయ్ వచ్చేసాడు. అయ్యో తప్పించుకు పారిపోతున్నాడే, అప్పులు తీసుకొని తిప్పలు పెడుతున్నాడు. అరే ఆగరా, అయ్యో బస్సు ఎక్కి పారిపోతున్నాడే. అరే నిన్నీ ఖాన్ ఊరికే విడిచిపెట్టడురా. రే బాలు, బస్సు ఎక్కి నిన్న తప్పించుకుపోయావు. స్వర్గానికి పోయినా సవితిపోరు తప్పదంటే మళ్ళీ ఇది ఏమి బుద్ధయ్యా? గొడవ పెట్టకుండా లోపలికి రా. గొడవ పెట్టదంటే మాది డబ్బు మాకు ఇచ్చాయి, వడ్డీ మాట అలాగే తెలుసు, అసలు వసూలు ఎత్తే చాలు. ఏమయ్యా ఎందుకని గొడవ పెడతారు? మీరు ఎవరు అప్పులు పుచ్చుకోలేదు? నవ్వుతారు ఎందుకయ్యా? పొండయా ఏమా, పొండమ్మా, వెళ్ళడమ్మా. మీరు వెళ్ళరే. నువ్వేం కంగారు పడకో, నేను తీసుకున్న డబ్బంతా త్వరగానే తీర్చేస్తానయ్యా. మరే నీకు ఉద్యోగం లేదు, బాకీ ఏ విధంగా తీరుస్తావు? అప్పు ఇచ్చేప్పుడే ఆ బుద్ధి నీకు ఉండాలి. ఏమన్నా? ఏం లేదు, మాట్లాడకుండా కూర్చో. కాన్, ఇప్పుడు నీకెంత డబ్బు ఇవ్వాలంటావు? అసలు 100 రూపాయలు, వడ్డీ 37.50 137.5. కాన్, తెల్లారగానే వచ్చి డబ్బు పట్టుకు పో. ఇప్పుడు గొడవ చేయకుండా పో. రేపు డబ్బు ఇవ్వకుంటే ఓ పక్క మీసం తీసుకోవాలి. ఇది మీసం నాకు ఎందుకయ్యా? ఈ పూట తీసేస్తే రేపు మొలుస్తుంది. మరేం కావాలంటావు? డబ్బు 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 ఇవ్వకుంటే మీది ఇంటి మీదికి వచ్చి గలాటా చేస్తాను. ఎక్కడికొచ్చి? ఇంటి మీదికి. ఇంటి మీదికి. ఇంటి మీదికే? ఇంటి మీదికి. అలాజీ అప్పటిగానే ఇంటి వాటర్ రిపేర్ చేయాలి. హాస్యం ఆడుతున్నావు. ఖాన్ రేపు వస్తాడు, డబ్బు ఇవ్వకపోతే రక్తం పిండేస్తాడు. ఇక్కడ పిండితే ఏమొస్తుంది? అమ్మా, ఆఫీస్కి వెళ్ళొస్తాను. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి సన్మాన సభ. సంగీత ప్రియ బాలు గారికి, మన బాలు గారికి ఆహ్వానం వచ్చిందే. రవల, మన బాలు గారికి పెద్ద పేరున్నట్టుందే. సార్, స్వీట్ తినండి సార్. తీసుకోండి సార్, తినండి సార్. ఏం సార్ అందులో ఏదో ఉంది? ఏం లేదే, శనగపిండి, చక్కెర, నెయ్యి, అంతే సార్. చాలా బాగుంటుంది. పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారని దెబ్బకి దెబ్బ తీయడానికి ఏదో ఐడియా వేసింది. ఒకవేళ ఈ స్వీట్లో ఆమదంగానే కలపలేదు కదా. సార్, మీరు భలే కిలాడి సార్. మీకు దేవదాస్ తెలుసుగా? శరత్ నవల్లో చదివాను. కొంటెపల్లి అంటే ఇదే. నేను అడిగింది అదిగా సార్. దేవదాసులో నటించే నాగేశ్వరరావు తెలుసుగా మీకు? చాలా సినిమాల్లో చూశాను. బాగుందండి, మళ్ళీ అదే అంటున్నారు. ఇక మీద ఈ తమాషాలు ఏం పనికిరావు. ఇదిగో చూడండి, నాగేశ్వరరావు దగ్గర నుంచి మీకు ఇన్విటేషన్ వచ్చింది. నాగేశ్వరరావు గారి సన్మాన పత్రిక వచ్చి ఉండాలి. నీకు రాలేదయా? పక్కవాట బాలు గారికి వచ్చింది. పచ్చి పులుసు బాలుకే నాగేశ్వరరావు అని తెలుసు, అతనికి రావాల్సిన పత్రిక నాకు వచ్చింది. సార్, నాకెప్పటి నుంచో సినిమాలో నటిద్దామని ఆశ సార్. సినిమాలో నటిద్దామని ఆశ. ఆశ ఉంటే సరిపోతుందా? లేలే, ముందు ఛాన్స్ అడిగేటప్పుడు మర్యాద నేర్చుకో. సార్, ఇంతకు ముందు నేను ఏదైనా పొరపాటు చేస్తే నన్ను క్షమించండి సార్. ఈ అమ్మాయి చక్కగా నటిస్తుందని నాగేశ్వరరావు గారితో చెప్తే.
చూద్దాం. ప్రయత్నిద్దాం అంటే ఎలా సార్? దానికి 100-200 ఖర్చైనా పర్వాలేదు. 200 ఖర్చు అవ్వదు, ఒక 137.5 137.5 అవుతుంది. 137.5 అదే లెక్క సార్? అది ఒక కొత్త లెక్కలే. 137.5 137.5. సరే సార్, నేను వెంటనే ఏర్పాటు చేస్తాను. నాగేశ్వరం చూడాలా? చూద్దాం. నాకు కావాలి. లెట్టమంటావా? ఇస్తా, రా రా. ఏంటి ఇదిగోనయ్యా. అది రోజు తీసుకున్నా పొమ్మంటుంటేను. ఎవరు సార్ వీరు? నీలాంటి కేసే నాగేశ్వరం చూపించమంటూ రికమెండేషన్ లెటర్ కోసం 3 రోజుల నుంచి గొడవ పెట్టేస్తాడు. వీళ్ళు కాదు పొమ్మన్నాను. అయ్యో, మరి నా సంగతి? లేదు, నిన్ను తప్పకుండా రికమెండ్ చేస్తాను. అయితే 137.50 పట్టుకొచ్చేస్తాను. ఇసురా, మరి త్వరగా పూర్తి చేద్దాం. ఏం సార్, నాగేశ్వరరావు గారింటికి ఇంకా చాలా దూరం వెళ్ళాలా? లేదు, పక్కనే, క్షణంలో వెళ్ళిపోతాం. అదే నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఉదయం నుంచి అదే పనిగా వీధులన్నీ తిరుగుతున్నావే, ఒకవేళ ఇల్లు మీకు తెలియకపోతే ఎవరినైనా అడుగుదామని. ఏం వెటకారంగా ఉందా? ఎవరు నా ప్రశ్న అడుగుతున్నావు? నాగేశ్వరరావు గారి ఇల్లు నాకేమన్నా కొత్త? ఇక మీద అలా పిచ్చిగా మాట్లాడకు. సరే సార్. పక్కనే పూల కొట్టుంది, మామూలు కూడా కొనుక్కుని పోదాం. సరే. నాడు ఏది లేదే, కనపట్టలేదే. ఏం సార్ ఏదో వెతుకుతున్నారు? ఏదైనా పోయిందా? ఈ స్థలంలో పూల కొట్టు ఉండేది, కనబట్టంలా. పూల కొట్ట? అవునమ్మా, 6 అడుగుల మాల కట్టమని అడ్వాన్స్ ఎప్పుడో ఇచ్చాను. కాదు, మొత్తం డబ్బు ఇచ్చేసాను. కానీ ఉన్నట్టుండి పూల కొట్ట ఎలా మాయమవుతుంది సార్? మనుషులే మాయమైపోతుంటే అంతటా మోసం అయిపోయింది. నాలాంటి అమాయకులు దగా చేస్తున్నారు. అదిగో ఒక ఆయన వస్తున్నారు, వారిని అడిగి తెలుసుకుందావా? వద్దు, నేను చెప్తున్నా కదా, అతనికి మాత్రం తెలుస్తుంది. ఒకసారి అడిగితే సొమ్మేం పోదుగా. సార్, ఇక్కడ పూల కొట్టు ఉండాలి. పూల కొట్ట? అవును సార్, ఇక్కడ పూల కొట్టు ఉండేది. మాల కట్టమని డబ్బు కూడా ఇచ్చాను సార్. ఏంటి సార్, ఇదేదో కథలా ఉంది. ఈ స్థలంలో రాళ్ల కొట్టు ఉండేది కానీ పూల కొట్టలేదే. అతని ఊరు కొత్తలో ఉన్నాడు. ఏం కమలా, నన్నే అనుమానపడుతున్నావా? ఆ రోజు నాగేశ్వరరావు దగ్గర నుంచి నాకు ఇన్విటేషన్ రావాలా? ఇంకా నీకు సందేహమా? చిచి, అనుమానం పడ్డాలా? పాపం, మిమ్మల్ని ఎవరో మోసం చేశారు. అవును కమలా, అంతా మోసం చేశారు. నాగేశ్వరరావు గారికి లెటర్ ఇచ్చాను కదా, పోవయ్యా. ముందు పోవయ్యా అంటుంటే. సార్, మనం కూడా వాళ్ళలా చిన్న మాల పట్టుకుపోదామా? ఏమిటి కమలా ఇది? నాగేశ్వరరావు గారికి నాకు ఎటువంటి అనుబంధం? వారికి చిన్న మాల పట్టుకెడితే బాగుంటుందా? మరి సినిమాలో నటించడానికి ఛాన్స్? మరే కొత్త మొహాల్ని పరిచయం చేసే కొత్త డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకుపోతాను. ఇవాళ వెళ్దామా? ఇవాళ మళ్ళా శకునం బాగలేదు. ఇంటి నుంచి వచ్చేప్పుడు కాలు బెణికింది, విధవాడు ఎదురొచ్చింది, పూల కొట్టు దాకా చేసింది. ఇంటికి పోదాం. సరే సార్, పద ఇంటికి పో. పూల కొట్టు వాడు మోసం చేయకుంటే నేను తప్పకుండా నాగేశ్వరాన్ని కలిసేదాన్ని. విచారపడే కమలా, నీకోసం నేను కూడా కామాక్షమ్మని వేడుకుంటున్నాను. ఎప్పటికైనా ఒకనాడు ఒక పెద్ద స్టార్ అవుతావు సుమా. లత, సినిమాల్లో నటిద్దామని ఎన్ని ఆశలు పెట్టుకున్నానో చెప్పనా? నేచురల్ యాక్టింగ్, సెటిల్డ్ ఇమోషన్, ఒక్క లుక్లో అద్భుతంగా నవరసాలను కురిపించవచ్చు తెలుసా? అందులో లోటేం లేదు. 2 అమ్మాయిలు ఒక చోటు చేస్తే సినిమా కబుర్లే. ఆ చూసుకొని చేసేది ఎవరంట? ఉండండి, లోపలికి వచ్చి మీ అంతు చూస్తాను. అమ్మాయి, నేను అంటున్నానని బాధపడకు. నీకు సినిమాలో నటించే అర్హత లేదు. అలా చెప్తారేంటి సార్? సినిమాలో నటించడానికి నీకు వంపు సొంపులు లేవు, పర్సనాలిటీ లేదు. అది మాత్రమే కాక మొహం రవ్వ ఇడ్లీలా ఉండాలి. నీది మాడిపోయే చపాతీలా ఉంటుంది. పైగా పిల్లతనం శాస్త్రం నీకు ఇంకా పోనేలేదు. ఏమిటి సార్ మీరు అలాగంటారు? ఒక్క డైలాగ్ ఇవ్వండి, నేను చెప్పి చూపిస్తాను. అలాగా? చెప్పు చూద్దాం. పలికిన లలనల అలలకు కలలకు కలువలు విరిసెనులే. అయ్యో అయ్యో, ఇదో పెద్ద డైలాగ్ అండి. ఇదిగో చెప్తున్నా, పలికిన లలనల అలలకు కలలకు కలువలు విరిసెనులే. స్వామి, తెలుగుదేశం క్షమించాలి. అమ్మాయి, ఆ కాలంలో టిఆర్ రాజకుమారి, టిఆర్ పద్మిని, చచా ఇంటి పేరు అది కాదు, ఒక పద్మిని, ఒక సావిత్రి, ఒక కన్నా, అది వాళ్ళు చెప్పిన సంభాషణ అంతా ఇంకా నా చెవిన గింగు అంటోంది. ఆదరించవలసిన కన్న తండ్రి అందరిలోనూ అవమానిస్తుంటే నా హృదయం అగ్ని పర్వతంలా బద్దలవుతుంది. చూస్తావే మనోహర, తెచ్చుకో, గొలుసులు తెచ్చుకో. తెచ్చుకుంటాను తల్లి, ఉద్వేగంలో పడిపోయాను. కన్నమ్మ మాత్రం నా గుండెలో మారులు అవుతున్నాయి. అదే డైలాగులు చెప్పడం అంటే పిడుగు రాలిపోయేలా చెప్పాలి.
ఆఫీస్ పని కుదురుగా చేయి. రేపు డైరెక్టర్ మహేంద్ర గారిని మీట్ అవుతున్నాను. వారి దగ్గర నటించి ఛాన్స్ తెచ్చుకుంటానో లేదో చూడండి. శంకర, మహేంద్రన్ గారు ఏమీ మాట్లాడలేదంటే వేరే ట్యూన్ మార్చమని అర్థం. అలాంటిది ఏం కాదు. ఇంకో ట్యూన్ మారుస్తా, మీకు తప్పకుండా బాగుంటుంది. నాకు బాగోవడం ముఖ్యం కాదు, మౌన గీతంలా పాపులర్ కావాలి. ఎట్ ది సేమ్ టైం కొంచెం క్లాస్గా ఉండాలి. ఇదేలా ఉందండి? బ్రహ్మాండం సార్, ఈ ట్యూన్ తప్పకుండా హిట్ అవుతుంది సార్. ఎవరు? నమస్కారం సార్. నమస్కారం, రండి, కమిన్. సరే సార్, క్షమించండి. ఈ అమ్మాయి ఏదో ఆవేశంలో మాట్లాడేసింది. నీ ఇష్టం వచ్చినట్టు వాగాడమేనా? ఎవరన్నా నీ అభిప్రాయం అడిగారా? సార్, ఈ అమ్మాయికి ఎప్పటి నుంచో సినిమాలో నటించాలని ఆశ. మిమ్మల్ని మీట్ అయితే ఏదైనా ఛాన్స్ దొరుకుతుందని నేనే తీసుకొచ్చాను. ఇలా కూర్చోండి ప్లీజ్. కూర్చో. ఎంతవరకు చదివారు? నేను బిఎస్సీ వరకు చదివా సార్. సార్, నేను ముళ్ళు పిక్చర్ చూశాను, టాప్ సార్. సార్, నేను మీ పిక్చర్లన్నీ చూస్తుంటాను సార్, అన్ని టాప్ హిట్ సార్. సార్, మీరు మృణాల్ సేన్లా? వారు కాదు, సత్యజిత్లా? వారు కాదు, మీరు టాప్ సార్. మీరు ఎక్కడికెక్కడికో ఎదిగిపోయారు సార్. ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఇక్కడే ఉన్నారు. సార్, నాకు మీరంటే అభిమానం. ఎవరు సార్? బట్ వన్ థింగ్, నటనను అభిమానించడం వేరే, నటించడం వేరే. సార్, నేను నాటకాల్లో బెస్ట్ వచ్చాను, కాలేజీ నాటకంలో కూడా నటించాను. బాలు గారు నా గురించి చెప్పరండి. చెప్పండి సార్. ఈ అమ్మాయి చక్కగా నటిస్తుంది. ఏదో ఒక సీన్ చేసి చూపించమ్మా, చూద్దాం. ఒక్క నిమిషం. ఓకే. కట్టుకున్న కాంతనే అన్యాయంగా విడిచిపెట్టిన నీచుడా, భార్య అంటే ఏమనుకున్నావురా? పంచభూతాలకు చతుర్వేదాలకు మూల పురుషుడైన దేవుడు భూమికి ప్రసాదించిన వరప్రసాదవురా. కన్నెల బ్రతుకులు కూలద్రోసి కన్నీరు మున్నీరు గావించి శీలవతుల్ని కబళించిన నిన్ను జీవించనిస్తానా మూర్ఖ, ఘాతక, పాతక, కాముక? చచ్చిపో, చచ్చిపో, కాపాడు అమ్మాయి. ఏమిటిది? సారీ సార్, నేను డైరెక్టర్ గారి దగ్గర ఏ విధంగా నటిస్తానో చూపించడానికి చేశాను. నో నో, ఇట్ ఈస్ టూ మచ్. గెట్ అవుట్. ఈరోజు పనులోంచి తీసి పారేస్తున్నాను. గెట్ అవుట్. ఏమి, ఆ బాలుగారి మాటల్లో మేము మోసపోయావు కదే. ఆ రోజు ఏం చేశాడు? నాగేశ్వరరావు దగ్గరికి తీసుకుపోతానంటే చైన్ తాకట్టు పెట్టించావు. తర్వాత బాలచందర్ని చూపిస్తానంటే గాజులు అమ్మేసిచ్చావు. ఆ తర్వాత భారతి రాజాన్ని కలుద్దామంటే వాచి కుదవ పెట్టించావు. అవన్నీ సహిస్తూ ఊరుకున్నాను. ఇప్పుడు ఉన్న ఉద్యోగాన్ని ఊడగొట్టుకొచ్చావే, మొదలు చెప్తానా? నన్ను సంసారం ఎలా చేయమంటావే? ఇదిగో చెప్తున్నా, ఏదో ఉద్యోగం సంపాదించి అప్పుడు నాతో మాట్లాడు. అంతవరకు నీ మొహం చూపించుకో. కదలవే, ముందు కూర్చుంటావే. బాలుగారు, ఏడుస్తున్నారు ఎందుకు? చెప్పనా? ప్రతిసారి డబ్బిచ్చినప్పుడల్లా ఒక్కొక్కనగా అమ్మేసి ఇచ్చావు కదూ. అందులో మీ తప్పే ఉంది. మన ప్రయత్నాల కోసమే ఖర్చు పెట్టాం. లేదమ్మాయి, నన్ను క్షమించు. చెప్పాలంటే ఏనారో బాలచందరు ఎవరూ నాకు తెలీదు. తెలీదా? నాకు రుణాలు ఎక్కువైనాయి, పని పాట లేకపోయింది. అందుకే ఆ రుణాలు తీర్చడానికి నీ దగ్గర అబద్ధాలు చెప్పాను. నువ్వు అలా చూడకమ్మాయి, భయంగా ఉంది. ఏదో ఒక రోజున నీ డబ్బు తప్పకుండా తిరిగి ఇవ్వగలననే ధైర్యంగా తీసుకున్నాను. పర్వాలేదు, ఈ విధంగా జరగాలనుంది నా తలరాత. అందుకు మీరు మాత్రం ఏం చేస్తారు? కాదమ్మాయి, ఇంతవరకు సినిమాల్లో పెద్దవాళ్ళు ఎవరిని నాకు తెలియదు. అయినా ఇక మీద అలాంటి వాళ్ళని కలుసుకొని నిన్ను వాళ్ళ దగ్గర తీసుకుపోయి ఫిలిం స్టార్ని చేస్తాను. అవునమ్మాయి, ఈ ఒక్కసారి నన్ను నమ్ము. వస్తానమ్మాయి. అమ్మా ఆది పరాశక్తి, ఈ రోజు బాలుతో కలిసి ప్రొడ్యూసర్ని చూడబోతున్నాను.
నీ కృప ఉందంటే నేను పెద్ద సినిమా నటిగా పేరు పొందుతాను. నా పిక్చర్లన్నీ 100 రోజులు 200 రోజులు ఆడాలి. నాకు పేరు ప్రతిష్టలు తెప్పించు అమ్మా, కరుణించమ్మా. ఎన్నాళ్ళుగా సినిమా కంపెనీలో కాఫీ కప్పుడు కడుకోవటం, మనకు మంచి రోజులు వచ్చేది ఎప్పుడు, నేను ప్రొడ్యూసర్ అయ్యేది ఎప్పుడు? సార్ ఎవరది? లోపలికి రావచ్చా? నమస్కారం సార్. నమస్కారం సార్. చల్లగా ఉండు, చల్లగా ఉండు. నా పేరు బాలు. పాపాయి పేరేంటి? పాపాయి పేరు కమల. కమల? అవును సార్. చల్లగా ఉండు, చల్లగా ఉండు. సార్, చిన్న వయసు నుంచి ఈ పాపాయికి ఏ విధంగా సినిమాల్లో పేరు తెచ్చుకోవాలి. తెచ్చుకోవచ్చే. పాప, నీ వయసు ఎంత? 16. నిన్న అడిగాను. ముందుకు రావాల్సిందా పిల్ల? దాన్ని చెప్పని. సరే సార్. పాప, నీ వయసు ఎంతమ్మా? 16. 16 వయసు. సార్, ఎలాగైనా నేను నటించడానికి ప్రొడ్యూసర్ గారితో చెప్పి ఒక మంచి వేషం ఇప్పించండి. నేను ప్రొడ్యూసర్ కదా, నేను ఇవ్వలేనా? ఇటు చూడు, నేను సినిమా తీయబోతున్నాను, అందులో నువ్వే కదా. మెనీ థ్యాంక్స్. ఇలా ముందుకు రామ్మా. రామ్మా. ఎవరన్నా నటించబట్టారేమో వెళ్ళు. రా. కొంచెం తిరగమ్మా. తిరగమంటే ఒకేసారి తిరగడమేనా? కొంచెం ముందు వెనకలు కనిపించేలా తిరగద్దా? పాప, పవిడి తీయమ్మా. ఎందుకు సార్? ఎందుకంటే ఊరికే తీయమని చెప్తావా? మా పిక్చర్లో కథానాయికి కేరళ అమ్మాయి. సో ఆ పద్ధతికి నువ్వు ఎలా ఉంటావో, నీ బాడీ సూట్ అవుతుందో లేదో నాకు తెలియద్దు. పాప, సిగ్గుపడకమ్మా, పవిడి తీసేయమ్మా. తప్పులేదా? పవిడి తీసేయి. సార్, డైరెక్టర్ వచ్చాక ఆయన ఏం చెప్తారో విని ఆ ప్రకారమే చేద్దాం. నేనే వెళ్ళాలనుకుంటున్నారా? నేను త్వరలో పెద్ద డైరెక్టర్ కాబోతున్నానయ్యా. చేసే తార్పుడు పని. ఇంకోసారి ఏమన్నా అన్నావంటే చంపేస్తాను. కమల, వదులు కమల, వదులు. కొండ ముచ్చు వెదవా. సార్, సార్, నా కారణంగా మీరు అవమానపడాల్సి వచ్చింది. నన్ను క్షమించండి సార్. పర్వాలేదు, మరో కంపెనీకి వెడదాం. ముందు 4 మంచి సీన్లుండే వేషం ఇవ్వండి సార్. అందులో ఆమె సామర్థ్యం చూశారంటే మీరే నెక్స్ట్ పిక్చర్లో కథానాయికగా బుక్ చేస్తారు. అవును సార్, మీరు మనసు పెడితే తప్పకుండా జరుగుతుంది. నేను అంటే సరిపోతుందా? ఇంకా ఎంతో మంది మెచ్చుకోవాలి. డైరెక్టర్కి నచ్చాలి, ఫైనాన్సర్ నచ్చాలి, ఇంకా ఎంతో మందికి నచ్చాలి. సార్, అదంతా మీరే ఏదో విధంగా ఏర్పాటు చేయండి సార్. ఆ పని నాకు వదిలే, కాస్త బయటికి పోయి కొంచెంసేపు అయ్యాకరా. నువ్వు మాత్రం పోవయ్యా, పాప ఇక్కడే ఉంటుంది. వాళ్ళంతా వచ్చేసరికి నేను ఏర్పాట్లు చేయొద్దా? డైలాగు చెప్పించడం, యాక్టింగ్ చూపించడం, ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి. పాప భవిష్యత్తు అడ్డు నాకు. పదవయ్యా ముందు, వెళ్ళవయ్యా. నేనే రిహార్సల్స్ ఇచ్చి నటింపజేసి పెద్ద స్థానం చేసేస్తాను. పో. అమ్మాయి, నువ్వు చిన్న పిల్లవి, లోకానుభవం తెలియదమ్మా. రామ్మా, రా. ఏది చంపక చంప ఆనించు. ఎందుకు సార్? హీరోతో జియర్ పాడేటప్పుడు చంపక చంప ఆనించాలమ్మా. ఆనించమ్మా. కాదు సార్, మీరు ఛాన్స్ ఇచ్చినప్పుడు షూటింగ్ లో కరెక్ట్ గా నటిస్తాను. ఇక్కడ చేత కాకపోతే అక్కడ ఇంకే నటిస్తావు. రామ్మా, రా. కూర్చో, కూర్చోమ్మా. చూడమ్మా, ఈ స్థలాన్ని శృంగార తీరం అనుకో. ఇదే పాంప్ అనుకో. నన్నే కళానాయకుడు అనుకో. గట్టిగా కాలుసుకో. కాలుసుకో, గట్టిగా కాలుసుకోమా. గట్టిగా పట్టుకో. ఎందుకు భయపడతావు? ఏం భయపడదు. పట్టుకో గట్టిగా. గట్టిగా కాలుసుకో. కాలుసుకో. ఏమి చేస్తున్నావు? ఏం సార్, ఎందుకలా అరిచారు? ఏమైంది మీకు? ఏం సార్, మీకు పెళ్ళయిందా? అయింది. 2 పిల్లలు ఉన్నారే. పిల్లలు ఉన్నారా? 1 మంది ఉన్నారు. వాళ్ళు చల్లగా ఉండాలి సార్. ఈ అమ్మాయిని హీరోయిన్ చేయకపోయినా పర్వాలేదు, నన్ను మాత్రం హంతకుండా చేయకండి సార్. పదమ్మాయి. ఏం సార్? పదమ్మా, పోదాం. వస్తాం సార్. సార్, సార్, ఎందుకలా అరిచారు? ఈ వేషాలు వద్దమ్మాయి, ఇదొక విషవలయం. బ్రహ్మాండమైన ఒక నాటకం ఆడతాం. దానికి డైరెక్టర్లని, ప్రొడ్యూసర్లని అందరినీ పిలుద్దాం. నీ సామర్థ్యం చూసి తప్పకుండా ఎవరో ఒకరు ఛాన్స్ ఇవ్వకపోరు. నాటకం ఖర్చులకి ఏదో విధంగా సంపాదిద్దాం. మన నాటకం వేయక తప్పదు. రా. ఏమండి, 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 కొంచెం ఆగండి. ఏమండి, మిమ్మల్ని పిలుస్తుంటా. ఆఫీస్ నుండి వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఇల్లాలు ప్రసవించే సమయంలో వరండాలో గాబరాగా తిరిగే భర్తలా తిరుగుతున్నారే, ఆఫీసులో ఏదైనా అల్లరైందా? అలాంటిదేం లేదే. ఊరి నుంచి ఉత్తరం వచ్చింది.
అమ్మకు ఒంట్లో బాగాలేదట. నీకు నాకు పెళ్ళి 7 సంవత్సరాలైనా ఇంతవరకు నువ్వు అబ్బాయినో అమ్మాయినో కనలేదట. మనవాడు కనిపించకపోతే స్వర్గంలో తలుపులు తెచ్చుకొని అమ్మ బాధపడుతున్నదట. చక్కగా ఉంటే మీ అమ్మగారి కోరిక. ఇప్పుడు దానికి ఏం చేయమంటుందట? మరేం లేదు, మా మావయ్య కూతురు ఢిల్లీ నుంచి వచ్చిందట. ఆవిడ్ని నేను రెండో భార్య. ఏమన్నారు? వెటకారంగా ఉందా? డాక్టర్ ఏమన్నారు? 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 లోటు చాలా ఉందన్నారా? అసలు డిఫెక్ట్ మీ దగ్గరే ఉందన్నారు. అలాగన్నారా? నేను ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానన్నారా? మర్యాదగా చెప్తున్నాను, లోటంతా మీలోనే ఉందని ఇప్పుడే మీ అమ్మగారికి రాసి పడేయండి. విశాల నాకు లోటు ఉందన్నా కూడా మా అమ్మ నమ్మదే. ఎందుకు నమ్మదంట? విషయం ఏమిటంటే మన పెళ్లి కాకముందే, అంటే 10 ఏళ్లకు ముందే నాకు సంగీతం నేర్పించడానికి పక్కింటి నుంచి ఒక విడో తరచుగా నా దగ్గరికి వచ్చిపోయేది. 6 మాసాల్లోనే గాయకుడు కాలేదు కానీ ఆవిడ గర్భవతి అయింది. సత్య ప్రమాణంగా నేనేం చేయలేదే. ఆవిడ ఎక్కడికి పోయిందో ఎవరితో పోయిందో నాకేమీ తెలీదు. మరి ఆ నింద మాత్రం నా మీద వచ్చి పడింది. ఇప్పుడు నాకు లోటు ఉందని మా అమ్మతో అన్నా చచ్చిన నమ్మదే. నాకు మీ విషయం బాగా తెలుసు. ఎక్కడో ఏదో పొరపాటు చేస్తుంటాను. నేను ఏ నూతులోనో గోతులోనో పడి నింపాటుగా చస్తాను. ఆ వీడియో దగ్గరికే పోయాను. ఏం బాలు, మీరు ప్రకటించినట్లు డైరెక్టర్ బాలచందర్, భారతీరాజా, శ్రీధర్ వస్తారని ఎదురు చూస్తున్నారు. ఇంకా రాలేదే? ఇలిస్తేగా రావడానికి అదంతా పబ్లిసిటీ స్టంట్. ప్రేక్షకులకి ఏం చెప్తారు? బాలుగారు, ఈ సంగతి తెలిస్తే జనం ఊరుకుంటారా? నాకు వదిలేండి సార్, నా పాటలే పడతారు. రండి సార్, నేను మేనేజ్ చేస్తా కదా. ప్రియమైన కళా పోషకులారా, ప్రేక్షక మహాశైలారా, అందరకు ఈ నాటక సమాజం తరఫున ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. దాసరు ఎక్కడ? బాధ్యత ఎక్కడ? భారతరాజు గారు ఎక్కడ? శ్రీధర్ ఎక్కడ? నేను ప్రకటించిన ప్రకారం ఈ నాటకానికి ఆధ్వర్యం వహించడానికి వస్తారని ప్రామిస్ చేసిన నటులు, డైరెక్టర్లు ఉదయాన్నే సడన్ గా ఒక పెద్ద ఆపదలో పడి ఆసుపత్రిలో చేర్చబడ్డారు. అందువల్ల 3వ వార్డు కౌన్సిలర్ గారిని సభ నిర్వహించమని కోరుతున్నాను. డబ్బు సంపాదించడానికి అందరి పేర్లు వేసి మమ్మల్ని ఏమనుస్తున్నారా? అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అనుకుంటారా? బాలుగారు, నేను నటిని కావడానికి మిమ్మల్ని ఎంతో కష్టపెడుతున్నాను. నన్ను క్షమించండి సార్. పర్వాలేదు కమల, లోకల్లో ఎటువంటి శ్రమనైనా నేను తట్టుకుంటాను. కానీ నిన్ను తప్పకుండా నటిని చేస్తానమ్మా. అదే నా లక్ష్యం. చంద్రకుమార్, సీన్ ఏమిటంటే ఇప్పుడు మీరు ఒక గ్రామస్తులు ఇక్కడ కూర్చుని మురళి వాయిస్తూ ఉంటారు. ఈ అమ్మాయి ఆడుకుంటూ మీ దగ్గరకు వస్తుంది. సార్ ఇలా రండి. ఫ్లూట్ ఎవరు తేలేదు సార్. ఎందుకు పట్టాలా? ఫ్లూట్ తెమ్మని మీ బామ్మని డబ్బిస్తే ఆడెక్కడ తాగి పడుకున్నాడు సార్. సరే, ఇప్పుడు డిస్కషన్ వద్దు. ఫ్లూట్ లేకపోయినా పర్వాలేదు, ఏదో వాయిస్తున్నట్టు వేడి ఆడించండి. మిగిలింది ఎడిటింగ్ లో సరిపెట్టుకుంటారు. రీ రికార్డింగ్ లో ఎఫెక్ట్ ఇస్తాను. టైం అవుతుంది. ఏమిటమ్మా ఇది? ఆడమంటే కుంటు తీసి చేస్తున్నావు. మేక్ సార్. ఏమన్నా కాళ్ళలో మేకు దిగింది, ఆళ్ళు ఏమో మొదలు చెప్పొచ్చుగా. కాళ్ళుగా సార్, కింద. ఏమిటమ్మా ఇది? సరే ఇంకోటి అయితే ప్రయత్నిద్దాం. స్టార్ట్ సౌండ్. ఏమిటి మా డాన్సు? విమలా, ఏమిటి నేర్పించావు? నేనేం చేయను సార్, 30 రోజులు రిహార్సల్ ఇచ్చాను. నా తలరాత. ఏమిటమ్మా ఇది? 10 పిచ్చలు యాక్ట్ చేశానంటున్నావు. చిన్న మూవ్ రాకపోతే ఎలా? చెప్పడం సులభమే సార్, డాన్స్ చేస్తే తెలుస్తుంది కష్టం. పెద్ద మూమెంట్, దానిపై పిల్లకుండా ఆడుతుంది. చూసావా, నువ్వు ఆడుతున్న డాన్స్ చూసి అమ్మాయిని అవుతుంది. ఎందుకమ్మా నవ్వు? నువ్వు ఇక్కడికి వచ్చి ఆడు, అప్పుడు తెలుస్తుంది నీ ప్రతాపం. ఇదిగో ఆడతాను చూడు. మీరు ఊరుకోండి బాలుగారు.
వెరీ గుడ్ బ్రహ్మాండంగా ఆడావు. ఎవరమ్మా నువ్వు? సార్ నమస్కారం సార్. ఈ అమ్మాయి పేరు కమల. ఎప్పటి నుంచో సినిమాలో నటించాలని ఆశ. మీ మామగారు కౌన్సిలర్ కామరాజు గారు అవును. మీకు లెటర్ కూడా రాసిచ్చారు సార్. లెటరా? చంద్రకుమార్, నీ ఉద్దేశం ఏంటి? ఈ అమ్మాయి సార్ మన పిక్చర్ లో హీరోయిన్. ఓకే.
మీతో కలిసి నా మార్కెట్ జమ్మని అంటోంది. నీకా? నా జీవితం గురించి పత్రికలు తెగ రాసేస్తున్నాయే. ఏమని రాశారు? మీకు సినిమాలో నటించే అర్హత లేదన్నది, ఆఫీస్ నుంచి డిస్మిస్ చేసింది, తర్వాత ప్రొపరైటర్ నన్ను తీసి పారేసింది, నేను రోడ్ల పాలై తిరుగుతూ ఉన్న సమయంలో నన్ను రమ్మని ఆదరించి మీరు సెక్రటరీగా చేసింది, సర్వం విడిచిపెట్టకుండా ఉన్నదన్నట్టు చెప్పేశాను. తప్పేం లేదుగా? తప్పే ఉంది ఇందులో. ఇందులో ఒక తమాషా ఉంది తెలుసా? మీరు ఆనాడు నన్ను డిస్మిస్ చేయకుంటే నాకు ఈనాడు ఇంత పెద్ద ఆర్టిస్ట్గా పేరు వచ్చేదా? బాలు, బాలు, పొద్దుకుపోతుంది, ఇంకా నిద్రపోతున్నావా? బాలు, లే బాబు. ఏడమ్మా? ఏమిటయ్యా ఇది? అదమ్మా పిల్లి రాత్రి పైన కింద కింద మీద. బాలు, కాలం ఎంత త్వరగా మారిపోతుందో చూసావా? నిన్నటి వరకు మన ఇంట్లో చిన్నపిల్లల ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉండేదా? ఈ రోజు ఆమె పెద్ద స్టార్ అయింది. అవునమ్మా, నడమంత్రపు సిరొచ్చి పడితే అందరూ అందరినీ మర్చిపోతారట. కానీ ఆమె అలా మారలేదమ్మా. నిన్న అంత పెద్ద ఫంక్షన్లో ఎందరో పెద్ద మనుషుల ముందర నా కాళ్ళ మీద పడింది. అది తలుచుకుంటేనే నా ఒళ్ళు గగురు పుడుస్తుంది. బాలు, నీకు ముఖ్యమైన విషయం తెలుసా? ఏమిటే? దేవి ఇల్లు కొనేసింది. 50-60 వేలకు వచ్చేదాన్ని 2 లక్షల రూపాయలు ఇచ్చి కొందిట. అమ్మా, కలిసి వచ్చిన ఇల్లు, అంతేగాక పాత జీవితాన్ని మర్చిపోకూడదని సదుద్దేశం. అందుకే అంత డబ్బించుకున్నామా? మరి నువ్వు మాటల్లో పడితే అంతే. నేను ఆఫీస్కి పోవాలని తెలుసుగా, వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. అబ్బా, పెద్ద ఉద్యోగస్తులా విసుగుపడుతున్నాడు. విసుగు. వెటర్నరీ డాక్టర్ కావాలని కబురు పెట్టారు. మన ఇంట్లో కడుపుతో ఉన్న ఆడవాళ్ళు ఎవరమ్మా? అయ్యో, అది కాదండి, మా ఇంట్లో కుక్క కొంట్లో బాలేదు, అందుకు. అయ్యో, వారు వెటర్నరీ డాక్టర్ కాదమ్మా, వెటర్నరీ డాక్టర్. పంపిస్తాను. అమ్మా, పాప ఎక్కడ? పాదు చేస్తోంది. ఏ మొక్కలున్నాయండి పాదు పెట్టడానికి? కాదయ్యా, స్నానం చేస్తోంది. అయ్యో రామ, దాని పేరు పాదు కాదండి, బాతు. ఏదో ఒకటి వదిలేయండి. ఇదిగో చూడండి, మనం తెలుగు వాళ్ళం, తెలుగులోనే మాట్లాడదాం. ఇంగ్లీష్ లో మాట్లాడితేనే గౌరవం అని వారు అన్నారే. అన్నది వాస్తవేనండి, కానీ ఇలాగా మాట్లాడేది. నిన్నేమైందంటే ఎలక్ట్రీషియన్ దగ్గర కనెక్షన్ కు బదులుగా కన్ఫ్యూజన్ ఇవ్వండి అని చెప్పేస్తా. తర్వాత దాంతో ఏం జరిగిందో తెలుసా? ఫ్రిడ్జ్ పాడింది, రేడియో కూరైంది. అంటే మార్చి మార్చి పనిచేస్తున్నాయి. ఆ పని చేస్తున్నాయి. అది మంచిదేలే. డజన్ మాట వదిలే. డజనా? అప్పుడు ఇంకో 11 ఉన్నాయన్నమాట. మీరు మాట్లాడుతూనే ఉండండి, నేను స్టూడియో వరకు పోయాను. అదిరా, చేతిలో ఏదైనా పట్టుకోవాలి, ఆ అలవాటుతోనే. నువ్వు ఇంకేదైనా పట్టుకో, ఇది వదిలే. ఏమండి, చేతిలో ఏమీ లేకపోతే చిన్నతనంగా ఉంటుంది, ఏదో ఒకటి ఇవ్వకూడదా? అది పోనివ్వు. నిన్నెందుకు రమ్మన్నానో తెలుసా? ఎందుకు? ఓ ముఖ్యమైన విషయం ఉంది. ఏమిటి? 4 రోజుల్లో మీ పిక్చర్ పూర్తి చేసేయండి. ఏమండి ఏమండి ఏమండి, మధ్యలో వదిలేసిపోతారా? కార్యశీల్లో గాలి వచ్చినట్టు. ఏమ్మా, మీరు పిక్చర్ పూర్తి చేసి అంటున్నారు, పాపకి ఎక్కడైనా సంబంధం కుదిరిందా? అరే నోరు ఇవ్వయ్యా, అమ్మాయికి తెలిస్తే మండిపడుతుంది. ఇంతకు ముందే మీ పిక్చర్ వద్దు, మీ డబ్బులు వద్దని అమ్మాయి అనేసింది తెలుసా? నీకు విషయం చెప్పనా? ఏమిటమ్మా? మేము హిందీ పిక్చర్ లో యాక్ట్ చేయబోతున్నాం. ఏంటి మీరా? నేను కాదయ్యా, మన పాపాయ్. ఆవిడ హిందీ పిక్చర్ లో బుక్ చేయడానికి బొంబాయి నుంచి సేట్ చేసి వచ్చిన్నారు. హోటల్ గంగలో దిగున్నారు. ఆఖరికి అక్కడ దిగాల్సిందే. ఇదిగో చూడవయ్యా, మేం బొంబాయి నుంచి తిరిగి రావడానికి ఇంకా 1 సంవత్సరం ఉంది. అయ్యో, సంవత్సరమా? అప్పసెక్కున పచ్చిలా అయ్యో కొయ్యమంటావే? అమ్మా అమ్మా, కాకిలారో బాక. ఒక పిక్చర్ కి 10 లక్షలు, 3 పిక్చర్లు బుక్ అయింది. నీ జన్మలో ఇవ్వగలవా? అమ్మా, గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి, మొట్టమొదటి మిమ్మల్ని బుక్ చేసింది నేనే కదా. అలాగనే 2 పిక్చర్లు యాక్ట్ చేసి పెట్టాం. మేమేం నీకు బానిసలు అనుకున్నావా? అమ్మా, ఐపీ పెట్టినప్పుడైనా నీకో దమ్మిడి ఎగ్గొట్టానా? దేవుడా, ఈ ప్రొడ్యూసర్లకి మాత్రం 2 గుండెకాయలు ఇవ్వకూడదా? ఒకటి ఆగిపోతే ఇంకొకటి నడుస్తుంది. అమ్మా, వడ్డీ మీద వడ్డీ పెరిగిపోతుందమ్మా. నేను మార్వాడి దగ్గర నుంచే పట్టుకొచ్చాను. నమస్కారం అమ్మా. నమస్కారం. అవో సేద్ది, అవో కూర్చోండి. హిందీ వచ్చింది, తెలుగు కొట్టుకుపోయింది. బయట బాదంగిరా పుచ్చుకుంటారా? నేను వచ్చి ఇంతసేపు కాసు కూర్చున్నా, పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. అడ్వాన్స్ ఇచ్చే వాళ్ళకే అన్ని ఇస్తామంటారు. సేద్ది వీరే మా పాత ప్రొడ్యూసర్.
పాత ఓల్డ్. మేమంతా పాత పడిపోయాం. కొన్నాళ్ళు పోతే మీరు అలాగే అయిపోతారు. ఏం సేడ్ది, మన పాప నటించే పిక్చర్ లో హీరో ఎవరంట? అమితాబ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, అమోల్ పాలేకర్, సంజీవ్ కుమార్, వినోద్ ఖన్నా, రాజేష్ ఖన్నా. ఇంతమందిని పెట్టి ఒకే సినిమా. వాళ్ళందరూ గొప్ప బిజీగా ఉన్నారు. కాల్ షీట్లు దొరకల. అందుచేత ఒక ఇన్స్టిట్యూట్ ఆర్టిస్ట్ ని కొత్త హీరోగా పెట్టాం. అమ్మా మన పిక్చరే పర్వాలేదమ్మా. చూసారా, వచ్చిన పనే మర్చిపోయాను. మనం షూటింగ్ ఊటీ పోతున్నామే. మీకు ఎన్ని టికెట్లు బుక్ చేయమంటారు? ఏరి కండిషన్ లో ఒక 15 టికెట్లు బుక్ చేయించేది. ఇది కూడా అడగాల. 15? పక్కింటి వాళ్ళు ఎవరైనా వస్తున్నారా? కుక్క పిల్ల వస్తుందా? అయ్యో అదిరా సుమా, దానికి ఊటీ గాలి ఒంటికి పడదు. ఆ కుక్క ఏదండి నీ కూసిపోతే? సర్దుకుపోతా. అచ్చా అమ్మాజీ, మన పాప పిక్చర్ లో నటించడానికి ఎన్ని లక్షలు ఇవ్వాలి? అదే సేట్జీ, మరే ఒక 15 లేక 10. బిజినెస్ మాట్లాడుకునేటప్పుడు పై వాళ్ళు ఉండకూడదని చెప్పాలా? ఎన్ని లక్షలు చెప్తారో విందా అనుకున్నాను. నాకెందుకు వచ్చిన గొడవ? నా పని చూసుకుంటాను. ఏం సేట్జీ, మన పిక్చర్ కి సబ్జెక్ట్ ఏంటి? మన పాపాయికి చెప్పేనే. ఇదిగో చూడండి, మన పిక్చర్ లో అమ్మాయి వేసుకునే డ్రెస్సులన్నీ నేనే సెలెక్షన్ చేయాలి. ఓకే? అచ్చా, మీది ఇష్టం. అత్తయ్య రామ్మా. అమ్మ చూసావా, నువ్వు వచ్చావో లేదో వీధికి వెలుగొచ్చింది. కమలా, కులాసాగా ఉన్నావా? కులాసాగా ఉన్నాను. మీరంతా ఎలా ఉన్నారు? నేను కులాసాగా ఉన్నాను. పక్కనున్న హాల్లో నీ సినిమా నడుస్తోంది, చూస్తాను. ఒక పాసేమ్మా. పాసేం కర్మ, మా సెక్రటరీతో చెప్పి మిమ్మల్ని ఫస్ట్ క్లాస్ లో కూర్చోబెట్టిస్తాను. మీ అందరినీ తీసుకెళ్తాను. కమలా, నువ్వు మా ఇంటికి రావాలే. తప్పకుండా వస్తాను. సరే కమలా, మనం పోదాం పదండి. వాళ్ళేదో మాట్లాడుకుంటారే. పదండి పదండి పదండి. అత్తయ్య, బాలుగారు లేరా? బయటికి వెళ్ళాడమ్మా. బాగా లేట్ అవుతుందా? లేదమ్మా, ఆఫీస్ లీవ్ కదా, భోజనానికి రాలేదు. ఇప్పుడు వచ్చేస్తాడు. ఏమ్మా, నువ్వెలా ఉన్నావు? చూసి చాలా రోజులైంది. ఇప్పటికి క్షేమంగానే ఉన్నాను. అనుకున్నా. నమస్కారం సార్. నమస్కారం. బయటున్న గుంపును చూడగానే కుమారి దేవి బాలగారు మా ఇంటికి వేయించేసి ఉంటారని అనుకున్నాను. క్షేమంగా ఉన్నావా? అంతా మీ ఆశీర్వాదం సార్. ఎప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. నా జీవితం అంతా ఈ మాటే చెప్తాను. అది నా కృతజ్ఞతా ధర్మం. అత్తయ్య, మీరు ఇలా కూర్చోండి. ఎందుకమ్మా? కూర్చోండి అత్తయ్య. బాలు సార్, మీరు కూర్చోవాలి. ఏ ఉయ్యాలుతావా? కూర్చోండి సార్. ఇదిగోండి. ఏమిటమ్మా ఇది? నా కృతజ్ఞత కానవాలుగా ఈ ఇల్లు బాలుగారి పేరున రాయించాను. అమ్మా, ముందు ఆ పత్రాలని ఆ అమ్మాయికి ఇచ్చే. ఏం సార్? ఇదిగో, దీని లోపల పెట్టు. ఏం దేవి, నేను ఆశపడి నీకే ఉపకారం చేశానా? ఆ మాట నేను చెప్పానా సార్? నా ఆత్మతృప్తికైనా ఏదో ఒకటి చేద్దాం. మరి ఎప్పుడైనా తగిన సందర్భం వస్తుంది, అప్పుడు నేనే అడుగుతాను. ఇప్పుడు అడగండి సార్, నేను చేస్తాను. ఇప్పుడు వద్దు, భవిష్యత్తులో అడిగినప్పుడు మర్చిపోకుండా చేసే చాలు. పర్వాలేదు, ఇప్పుడే చెప్పండి. ఏం చేయమన్నా నేను చేస్తాను. అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి మాటల్లో పడ్డారు. కొంచెం కాఫీ ఉన్నా? అమ్మా, ప్రఖ్యాతి పొందిన ఫిల్మ్ స్టార్ కాఫీ గీఫీ తాగుతుందా? ఓ హార్లిక్సో, బూస్టో, జ్యూసో ఇట్లాంటి ఏదైనా? అలాంటివే వద్దు. ఈ రోజు నేనే స్వయంగా వండి మీ ఇద్దరికి భోజనం పెడతాను. అమ్మా, అయితే ఈ రోజు నేను హోటల్కి పోవడం బెటర్ అనుకుంటా. విన్నారా అత్తయ్య? వాడు ఎందుకు అలా అన్నాడంటే, నువ్వు ఫిల్మ్ స్టార్వి, కర్మకాలి వంటలో కాలో చేయో కాల్చుకుంటే రేపటి షూటింగ్ ఆగిపోతుంది. అమ్మా, నేను బ్రతుకంతా ఫిల్మ్ స్టార్ గానే ఉండిపోవాలనా? అందరి పిల్లల్లాగే నేను కూడా పెళ్ళాడి పిల్లల్ని కనీ పెంచి ఎటువంటి ఆడంబరాలు లేకుండా సంసారం చేయాలని ఉండదు. ఏం పిల్ల, చెప్పమ్మా, నీ మనసులో ఎవరన్నా ప్రేమిస్తున్నావా? అలాంటిదేం లేదమ్మా. ఇంతవరకు ఏ విషయంలోనైనా భానుగారు చెప్పినట్టే చేశాను. నా పెళ్లి విషయంలో కూడా అంతే. వారు ఏం చేయమంటే అదే చేస్తాను. ముల్లోకముల నేలు రతి దేవతవలే
భూమిని వెలసెను నా చెలియా ముల్లోకముల నేలు రతి దేవతవలే భూమిని వెలసెను నా చెలియా నాట్యాలాడెను నవ్వుల మూవగా నాట్యాలాడెను నవ్వుల మూవగా నాలో మల్లెల వానలు కురియ నాలో మల్లెల వానలు కురియ ముల్లోకముల నేలు రతి దేవతవలే భూమిని వెలసెను నా చెలియా పులకించి కమ్మగా మురిపించి హాయిగా తీయగా అలరించవా కౌగిట పులకించి కమ్మగా మురిపించి హాయిగా తీయగా అలరించవా ఎదలో సుధలూర జతగా నన్ను చేర ఎదలో సుధలూర జతగా నన్ను చేర ఇరువురి అనుబంధం చెలువారా చెలువారా లోకముల నేలు ప్రతి దేవత వలె భూమిని వెలసెను నీ చెలియా ముల్లోకముల నేలు రతి దేవతవలే భూమిని వెలసెను నా చెలియా సమయం ఇది కాదా చెంతకు వేగమే రారాదా కమ్మని ఏకాంత సమయం ఇది కాదా చెంతకు వేగమే రారాదా కన్నులు పాడెను ప్రణయ సంగీతము కన్నులు పాడెను ప్రణయ సంగీతము ఎదలో భావన ముల్లోకముల నేలు రతి దేవతవలే భూమిని వెలసెను నా చెలియా